ఇది ఆయనకు సెట్ అయిందో లేదో తెలియదు, నాకు మాత్రం కరెక్ట్ గా సెట్ అయింది. ఇక్కడ చూడండి హిమదాస్ గారు కూడా వచ్చారు. గైస్ ఇక్కడ మణిపూర్ వాళ్ళ కల్చర్ తోటి డాన్స్ జరుగుతుంది చూడండి. మణిపూర్ ఇదంతా కూడా హాటెస్ట్ చిల్లీ ఇన్ ద వరల్డ్. ఇది చూడడానికి కొంచెం ఉంది కానీ కొరికితే మాత్రం అయిపోయినట్లే. వాట్ ఇస్ ద నాన్ వెజ్? బ్లాక్ సెసమీ చికెన్. అదేదో బ్లాక్ సెసమీ చికెన్ అంట. సో నాకు చికెన్ అనే పదం ఒక్కటే అర్థమైంది. ఇదిగోండి నాగాలాండ్ ట్రైబ్ హట్. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ రాష్ట్రపతి నిలయం హైదరాబాద్. సో మెయిన్ చాలా ఇంపార్టెంట్ వీడియో, లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క డీటెయిల్ చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రపతి నిలయంలోకి రావడమే గగనము, అట్లాంటిది ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్ ఏంటి, అసలు దీని మ్యాటర్ ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకా 6 రోజులు మాత్రమే టైం ఉంది. సో ఎట్లా రావాలి ఏంటి అనేది నేను క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రజెంట్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రాష్ట్రపతి నిలయం హైదరాబాద్లో. సో ఇక్కడ వచ్చి రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతుంది 2024. సో ఈ కళా మహోత్సవం ఏంటంటే 29th సెప్టెంబర్ నుంచి October 6 వరకు అయితే ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ని సో మన వాళ్ళందరికీ కూడా చూపించమని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా రాష్ట్రపతి నిలయం అయితే అఫీషియల్గా ఇన్విటేషన్ అయితే పంపించింది. అందులో భాగంగా మేము ఇక్కడికైతే వచ్చాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే 8 స్టేట్స్ ఉంటాయి. సో ఆ 8 స్టేట్స్ అన్నీ కూడా వాళ్ళ కల్చరు, ఫుడ్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, వాటి ప్రైజెస్, అక్కడ ఏమేమి ఫేమస్ ఏంటి అనేదంతా కూడా ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది. టూరిజంని అట్రాక్ట్ చేయడానికి అండ్ అక్కడ ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా డెవలప్ చేయడానికి మన అఫీషియల్గా యూనియన్ మినిస్ట్రీ దీన్ని అయితే కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగానే మాకు ఇన్విటేషన్ వచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి 8 స్టేట్స్ వాటి కల్చరు, ఫుడ్, హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ మొత్తం అంతా కూడా చూపించేస్తాను. సో లోపలైతే మాకు డెమాన్స్ట్రేషన్ అయితే జరిగింది. మాకు లోపల రాష్ట్రపతి నిలయం లోపల ఉన్నటువంటి అఫీషియల్ థియేటర్లో పీపీటీ ప్రజెంటేషన్ అయితే జరిగింది. అందులో ఈ కల్చర్ గురించి, ఈ ఈవెంట్ గురించి అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్ గురించి, వాటి కల్చర్ గురించి మాకైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే ఇప్పుడు మేము మీకు లైవ్లో మాకు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేట్కి సంబంధించినటువంటి స్టాల్స్. అండ్ ఈ కళా మహోత్సవానికి మీరు కూడా రావచ్చు, ఫ్రీ ఆఫ్ ఎంట్రీ. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. చలో, తెలుసు కదా, ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో 3 మాత్రమే రాష్ట్రపతి నిలయంలు ఉంటాయి. ఒకటి వచ్చేసి న్యూఢిల్లీ, రెండోది వచ్చేసి హైదరాబాద్, 3 వచ్చేసి షిమ్లా. సో ఈ 3 ఫస్ట్ టైం అయితే మన హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు, తెలుగు స్టేట్లో. సో అందుకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ టు వాచ్. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రెసిడెంట్ గారి హౌస్. అక్కడ లోపల ఉంటుంది మేడం ఛాంబర్. అదంతా కూడా నేను ఇందాకే చూశాను. నాకు తెలిసి అలాంటి అట్మాస్ఫియర్ కానీ, ఆ అంబియన్స్ కానీ, లోపల ప్రెసిడెంట్ గారి రూమ్ అంటే అసలు వేరే లెవెల్లో ఉంది. ఇందాక చూసి వచ్చాను. అక్కడ వీడియోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ నాట్ అలౌడ్. మైండ్ బ్లోయింగ్ అసలు. ఇదిగోండి వీళ్ళ కల్చర్ని, వీళ్ళ డ్యాన్స్ని రిప్రజెంట్ చేయడానికి అయితే ఆర్టిస్టులు అయితే వచ్చేసారు. మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ మొత్తం 8 స్టేట్ల కల్చర్, ఫుడ్, హ్యాండ్లూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కొక్కటే చూపిస్తాను నీట్గా, డీటెయిల్డ్గా. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి హిమదాస్ గారు కూడా వచ్చారు. భారతీయ కళా మహోత్సవంలో భాగంగా ఫస్ట్ మనం విజిట్ చేస్తున్న స్టేట్ కల్చర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కల్చరు మేముందో అంతా మొత్తం చూద్దాము. సో చలో, అరుణాచల్ ప్రదేశ్ వచ్చేస్తున్నా. హలో, హాయ్. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం హ్యాండీక్రాఫ్ట్స్ అంతా కూడా చాలా ఫేమస్ అంట. ఇట్లాంటి బ్యాగులు కావచ్చు, ఆ ఉలన్ ఇవి కావచ్చు, అంతా కూడా మొత్తం. ఇక్కడ చూసుకుంటే కనుక చికెన్ పికల్ ఉంది, సూపర్ ఉంది మొత్తం. ఆ డ్రెస్సులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి మొత్తం అంతా వుడ్తో చేస్తున్నారు ఇవి. వాట్ అబౌట్ ది ప్రైస్? వాట్ ఇస్ దిస్? సబ్జీ బనానే కే లియే. ఓకే గైస్, ఇది చూడండి, ఇదంతా బ్యాంబూతో చేసినటువంటి కాఫీ కప్పు 50 రూపీస్ అంట. ఇక్కడ సేల్స్ కూడా ఉన్నాయి. చూడండి అరుణాచల్ ప్రదేశ్ డ్రెస్సులు మొత్తం ఎలా ఉన్నాయో. ఇవంతా కూడా చేనేత వస్త్రాలండి మొత్తం. ఇక్కడ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ట్రైబల్ కల్చరు. ఇదంతా కూడా ఫుడ్. సో మ్యామ్, హాయ్ మ్యామ్. వాట్స్ యువర్ నేమ్? ఎరికా. మిర్చి ఉంది కదా, బూర్చులోకి అని పిలుస్తారంట. ఇది వరల్డ్స్లోనే హాటెస్ట్ మిర్చి అంట. ఇది నాగాలాండ్, అస్సాం, నెక్స్ట్ మణిపూర్, ఈ 3 స్టేట్స్లోనే అవైలబుల్ అంట. ఇది చూడండి ఒకసారి. గోస్ట్ పెప్పర్ అంటే దీనికి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను.
హాటెస్ట్ చిల్లీ ఇన్ ద వరల్డ్. కొరికితే ఇంకేం లేదు, అయిపోయినట్లు నేను ఇక్కడే చచ్చిపోతాను. కాస్ట్ చెప్పలేదు కదా నేను మీకు. ఈ 3 చిల్లీస్ ఉన్నాయి కదా, ఈ 3 చిల్లీసే జస్ట్ 100 రూపీస్ అంట. హాటెస్ట్ చిల్లీ ఇన్ ద వరల్డ్. ఇది చూడడానికి కొంచెమే ఉంది కానీ కొరికితే మాత్రం అయిపోయినట్లే. యాక్చువల్గా మన భారతీయ కళా మహోత్సవ ఉద్దేశం కూడా అదే. సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి టూరిజం కానీ ఇట్లాంటి చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఇంకొంచెం డెవలప్ చేసేటువంటి దిశగా ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి మొత్తం అంతా కూడా హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మెసేజ్లు పెడుతూ ఉంటారు. సో బెస్ట్ ఎక్కడ అని. ఎవరైనా సరే హైదరాబాద్లో ఉంటే ఆర్ అరౌండ్ హైదరాబాద్ నియర్ బై ఉంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ హియర్. అండ్ సెప్టెంబర్ 29th నుంచి అక్టోబర్ 6th వరకు జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అస్సాంకి వెళ్ళి చూద్దాం అస్సాం కల్చర్. సో దిస్ ఇస్ అస్సాం టీ వితౌట్ మిల్క్. అస్సాం టీని అయితే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. సో అస్సాం అనేది టీ చాలా ఫేమస్ కదా. చాలా చాలా బాగుంది. షుగర్ కానీ మిల్క్ కానీ ఏం లేదు కదా, సూపర్. మై గాడ్ సూపర్. ఎవరైనా సరే ఇక్కడికి వస్తే కనుక, అంటే రాష్ట్రపతి భవన్కి ఈ కళా మహోత్సవానికి కనుక వస్తే టీ తీసుకోవడానికి ట్రై చేయండి. టీ లవర్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫుల్. సో ఇది వచ్చేసి నాగాలాండ్ కల్చర్ అంట. చకాసన్ ట్రైబ్. ఇది వచ్చేసి వీళ్ళు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా డెకరేట్ అవుతారంట. బ్రదర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ నుంచి అంట. సార్ ట్రైబ్. సార్ వాట్ ఈస్ యువర్ నేమ్? Talikrian. So what is your name? I mean tribal name? Adi tribe. So what is this? Is this for any special occasion or normal living like up? నాకు హిందీ కూడా అదే, ఎట్లా మాట్లాడాలబ్బా నాకు అర్థం కావట్లేదు. బ్రదర్ వచ్చేసి అస్సాం నుంచి కదండి, అరుణాచల్. సార్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అంట. సార్ యువర్ ట్రైబ్ నేమ్? ఆది ట్రైబ్ అంట. సార్ వాళ్ళ కల్చర్ అంటే ఇది. అండ్ దిస్ ఇస్ స్వాడ్. ఓకే, నా వెనకాల చూస్తున్నారు కదా, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ట్రైబల్ హట్ ఉంది. ఆ హట్ లోపలికి వెళ్ళి వాళ్ళ కల్చర్ అంతా కూడా తెలుసుకున్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వాళ్ళ హట్, అరుణాచల్ ప్రదేశ్. హలో సార్. हेलो हाय. नमस्ते. हाय माँ. सर आपका नाम? मेरा नाम डुयू हानो. डियू हानो. यस. आपका कम्युनिटी का नाम? हमारा कम्युनिटी का नाम अपातानी ट्राइब. अपातानी ट्राइब. ओके. अपातानी ट्राइब. ओके. अरुणाचल प्रदेश में लोअर सुबनसिरी डिस्ट्रिक्ट में पड़ता है. ओके. जीरो वैली है हमारा जगह का नाम. ओके. और वहाँ पे हम जो है अपातानी ट्राइब वहाँ में रहते हैं. చాలా మందికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఏవైతే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా వెతకాలంటే తెలియదు. నేను ఇప్పుడు మాత్రం ఈ క్లిప్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్లిప్. మేఘాలయ కావచ్చు, అస్సాం కావచ్చు, లేకపోతే మణిపూర్ కావచ్చు, ఈ ప్లేస్లు అన్నింటిలో గల మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజం అట్రాక్షన్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసి వాళ్ళ స్టాల్. మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ తెలిసిపోతాయి. సో మీరు ఈజీగా జస్ట్ లైక్ దట్ అలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మోస్ట్ గన్ షాట్ టూరిజం అట్రాక్షన్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. కీప్ డు వాచింగ్. చూడండి, నార్త్ ఈస్ట్ టూరిజం ప్యారడైజ్ అన్ఎక్స్ప్లోర్డ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టూరిజం స్పాట్స్ అన్ని కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. హాయ్ సార్, మై నేమ్ ఇస్ రూపేష్. కెన్ వీ నో అబౌట్ మోస్ట్ గన్ షాట్ టూరిజం వ్యూ పాయింట్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్? సో వీ లవ్ టు ట్రావెల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ and north everything, all that. See, for northeast, Guwahati is the gateway. Okay. You need to come to Guwahati first. Okay. From there, we'll start the journey towards Meghalaya, to Arunachal, to Nagaland, everywhere. Okay. So basically, tour starts from Guwahati. You visit the Kamakya temple. Okay. Then we do the river cruise and all. ఓకే. ఇక్కడ చూడండి, మొత్తం ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క దానికి ఫేమస్. సో అది వాళ్ళు ఒక చిన్న ఇమేజ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది చూడండి, మేఘాలయ చిరపుంజి వాటర్ ఫాల్. This is the seven sister waterfall. ఓకే, నోట్ చేసుకోండి. 7 వాటర్ ఫాల్స్ ఇన్ వన్ ప్లేస్. This is called Seven Sister Waterfall. 7 sister waterfall. ఓకే, ఈ వాటర్ ఫాల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, నౌకాలికా This ఫాల్. is the highest plunge waterfall in India. భారతదేశంలో పడేటువంటి అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్ ఇది. సో అస్సాం is famous for rhinoceros. Yes, this is the rhino. Okay, and also famous for tea, right? Tea, yes. So Tea and rhino. okay. So if you come here, this is Arunachal. This is Oh, good. river rafting in Arunachal. Okay. And Manipur is famous for? So Manipur is famous for Loktak Lake. This is Mizoram. Wow, Mizoram climate చూడండి అసలు ఎలా ఉందో. Yes, full of clouds. ఐజ్వాల్. సో వ్యూ ఆఫ్ ఐజ్వాల్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ సిక్కిం. Sikkim. Tea garden in Sikkim. సిక్కిం is also famous for tea garden. Basically famous for mountains. Mountains, okay. And there's a lake, Guru Dongar Lake,
which Okay. is very famous. It's Okay. like Pangong So in Ladakh. Okay. So same in Gurudungar. Gurudungar. Yes. Oh, super. And this is Nagaland, right? This is Nagaland. Nagaland is famous for Nagaland is famous for Naga tribe. Naga tribe. This is also a hilly state, Okay. and they have their own culture. This is Konyak Naga. Okay. So Naga also have 7 tribes among themselves. Oh, super. And And this is Arunachal Pradesh, Arunachal, this is Tawang. Tawang Valley. Yes, I know this. Yes. And you see those mountains, those are Himalayas. Himalayas. Uh-huh. Yes, I know this. And Tripura. Tripura is famous for. Tripura is famous for Unakoti. This is Ijonde, Unakoti. Yes, this is a Gomti river. Okay. So in between the river, they have made sculptures of Hindu gods. Okay. All these Hindu gods. Yes, I know this. This is Lord Ganesh. Yeah, this is Lord Ganesh. Yes. So if you go to the river, you will see on both sides. Okay. These kind of sculptures. Sculptures. Okay. So these are the main famous for all northern famous for states. Northeast. Thank you so much. Welcome. Thank you. యాక్చువల్గా నేను ఎందుకు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశానంటే అసలు నెట్లో చూస్తే మనకు దొరికేటువంటి ఇన్ఫర్మేషను వాళ్ళు దగ్గర నుంచి ఆ ప్లేస్లన్నీ తిరిగి అక్కడ ఏంటి ఫేమస్ అనేది క్లియర్ కట్గా చెప్పగలరు. సో మనకి ఎప్పుడు లోకలైజ్డ్ ఇన్ఫర్మేషనే బెటర్ దాన్ గూగుల్ అనమాట. అసలు నేను ఎప్పుడు అది నమ్ముతాను. ఆయన దగ్గర పర్మిషన్ అడిగి నేను తీసుకున్నాను. ఇది ఆయనకి సెట్ అయిందా లేదా తెలియదు కానీ నాకు మాత్రం కరెక్ట్గా సెట్ అయింది. ఓకే, నేను పెట్టుకున్న కిరీటం వచ్చేసి సార్దే. సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ నాగాలాండ్. సో వాట్ ఈస్ యువర్ ట్రైబల్ కమ్యూనిటీ నేమ్? చగిషన్. ట్రైబల్ కల్చర్ నేమ్ వచ్చేసి చగిషన్. గైస్, ఇక్కడ మణిపూర్ వాళ్ళ కల్చర్ తోటి డాన్స్ జరుగుతుంది చూడండి. మణిపూర్ ఇదంతా కూడా. మాకైతే ఇప్పుడే కొంచెం స్నాక్స్ అవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ జరుగుతుంది అనమాట. సో ఈ ఈవెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది 5 minutesలో. ఇది ఒక వెల్కమ్ ఈవెంట్ లాంటిది. సో చూద్దాం, ఇప్పుడు జాయిన్ అవుదాం ఒక 5 minutes. అయిన తర్వాత మళ్ళీ మనము స్టేట్స్ కల్చర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్.
ఫుడ్ కోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మొత్తం 8 స్టేట్స్ ఫుడ్ అంతా ఉంది, చూద్దాం. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మాకైతే ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ కూపన్ ఇచ్చారు. ఈ కూపన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 8 స్టాల్స్, అంటే 8 స్టేట్స్కి సంబంధించి 8 స్టాల్స్ ఉంటాయి. ఇది ఒక్కటే ఒక దాంట్లో యాక్సెస్, మనకి ఏది నచ్చితే అది పోయి తినమని చెప్పారు. సో అక్కడ ఉన్నటువంటి ఒకసారి సజెస్ట్ చేసింది మాత్రం అస్సాం ఒకటి, సిక్కిం ఒకటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి బెటర్ అన్నారు. నేను అస్సాంకి వెళ్తున్నా. సో చూద్దాం అస్సాం టేస్ట్ ఎట్టుందో. ఎస్, వాట్ ఇస్ ద నాన్ వెజ్? Black sesame chicken. బ్లాక్ సెసమే చికెన్. సో అదేదో బ్లాక్ సెసమే చికెన్ అంట. సో నాకు చికెన్ అనే పదం ఒక్కటే అర్థమైంది కాబట్టి ఐ గో విత్ ఇట్. ఓకే, और ये baby potato है. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఐఎమ్ గెటింగ్ హంగ్రీ. Hungry? యా, అది మన ఫుడ్ మాత్రం రెడీ అయింది. నేనైతే అస్సాం నుంచి బ్లాక్ సెసమి చికెన్ అంట విత్ రైస్ తెచ్చుకున్నాను. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, హానెస్ట్గా చెప్పాలంటే మన సైడ్ మనము మసాలా కారం వేసుకొని తింటాం కదా, సో అదేం లేదు, నార్మల్ ప్లెయిన్ ఉంది. సో బేబీ పొటాటో అంట, అది మాత్రం కొంచెం బాగానే ఉంది. సో చికెన్ నాట్ అప్ టు ద మార్క్. అది మణిపూర్ లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, వీళ్ళది లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా ఉంది వీళ్ళ కల్చర్కి సంబంధించి. చూడండి ఎంత కూడా వీళ్ళ కల్చరు, మణిపూర్కి సంబంధించినటువంటి కల్చరు. మణిపూర్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ హ్యాండ్లూమ్స్. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ మల్టీ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా సరే హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక తెలుగు స్టేట్స్లో ఆర్ నియర్ బై హైదరాబాద్, దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్. రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్నటువంటి ఈ కళా మహోత్సవ్ ఈవెంట్కి అయితే వచ్చి ఈవెంట్ చూసినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం హ్యాండ్లూమ్స్ తీసుకుంటారు కదా, అది తీసుకున్నట్టు ఉంటుంది. రకరకాల స్టేట్స్, రకరకాల కల్చర్, రకరకాల హ్యాండ్లూమ్స్ అన్నీ ఒకే చోట చూడొచ్చు. చూడండి మొత్తం అంతా కూడా మట్టిది, భలే ఉంది. చూడండి 3000 అంట మొత్తం హ్యాండ్లూమ్స్, సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేతితో తయారు చేసినటువంటివి మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ కూడా. బా, ఇదైతే భలే ఉంది. చూడండి బుట్ట సూపర్గా ఉంది. వా, మొత్తం చేనేత వస్త్రాలు ఇవన్నీ కూడా. హాయ్ బ్రదర్, where are you from? I'm from Meghalaya. Meghalaya. From Garo, we have a Garo tribe. Garo. Yes. Okay. And we have a matrilineal culture where all the social status and social ethnic and social status and the properties goes to mother's line. Others. Okay. Yes. Love your culture and I've seen just your dance, your cultural dances was very beautiful. Okay. Thank you. मुझे हमको हिंदी थोड़ा थोड़ा आता है. समझता है हिंदी समझते हैं. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి మేఘాలయ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మేఘాలయలో కూడా మొత్తం హ్యాండ్లూమ్స్ వెదురుతోటి అంతా ఫేమస్. సార్ చూద్దాం. చూడండి మొత్తం అంతా కూడా ఇక్కడ మేఘాలయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. దండలు అవ్వచ్చు, పూసలు అవ్వచ్చు, మొత్తం బ్యూటిఫుల్గా ఉన్నాయి. అక్కడ చూడండి, అది క్యాప్ భలే ఉంది. వావ్, ఇక్కడ మేఘాలయ చూసుకున్నాం కదా, పక్కన మిజోరాం ఉంది. లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ ఇక్కడ ట్రైబల్ డాన్స్ కూడా జరుగుతుంది, చూద్దాం. మిజోరాం లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ కూడా హ్యాండీక్రాఫ్ట్స్ అంతా కూడా చాలా చాలా ఫేమస్. Leaf plates and everything, all that. Wow, ये भले ఉంది ఇది. What is this? Basket for purpose. इसका purpose मतलब क्या है इसका purpose? It's a sample, miniature version of the actual bamboo baskets. Oh, చూడండి మొత్తం ఎంత కల్చర్, ఎంత ట్రెడిషన్, అసలు గ్రేట్. అసలు మిజోరాం అయిపోయింది కదా, మనం ఇప్పుడు ప్రెసిడెంట్ గారి హౌస్ బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. ఇటు వెళ్ళి రైట్కి తిరిగితే అక్కడ కొన్ని స్టేట్స్ కల్చర్ ఉంది, చూద్దాం. మొత్తం 8 స్టేట్స్ కదా, అసలు 8 స్టేట్స్కి 8 డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ కూడా.
సో వస్త్రధారణ కానీ మొత్తం అంతా కూడా మొత్తం 8కి డిఫరెంట్ ఉంది. ఆ డ్యాన్స్ అయితే ఇందాక మనం చూసిన ఫంక్షన్లో ఈవెంట్లో ఏదైతే ఇంత డ్యాన్స్ అయితే అన్బిలీవబుల్, అసలు అమేజింగ్, అంత బాగుంది. ఇక్కడ లైవ్ డెమో ఉంది. వివిధ రకాలకు సంబంధించినటువంటి హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ అంతా కూడా లైవ్లో మనకి చేసి చూపిస్తారు. ఎట్లా చేస్తారు ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి, చెక్క పైన డిజైన్ తీసుకొస్తున్నారు. అసలు ఎంత బాగుందో వుడ్ పైన. వావ్, మాది ఎంత షార్ప్గా ఉంది తెలుసా నైఫ్. చాలా జాగ్రత్తగా తీస్తున్నారు అసలు. ఇక్కడ చూడండి, ఆ పైన ఉన్నాయి కదా పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ వేస్తున్నారు. చూడండి పెయింటింగ్స్ అన్నీ మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ తోటి. అమేజింగ్ అసలు. కలర్స్ చూడండి అసలు ఎలా వాడారో పైన. నాకు కూడా పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్నెన్నో వేయాలి ఆర్ట్స్ అని ఉంటుంది. బట్ ఒకటి కూడా వచ్చి చావదు. నేను పెయింటింగ్ వేస్తే ఎట్లా ఉంటుంది తెలుసు, ఊపిరి సినిమాలో కార్తీక్ గారు వేస్తారు కదా, అట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి మట్టితో తయారు చేశారు అవి. అమేజింగ్ అసలు, మొత్తం ఆవిడే చేశారు. చూడండి టెర్రకోట. అమేజింగ్. ఇక్కడ చూడండి మాస్కులు ఉన్నాయి మొత్తం దయ్యంవి అంతా. అక్కడ మహావిష్ణువుది, కృష్ణుడిది, ఆంజనేయ స్వామిది ఉంది. అక్కడ చూడండి మొత్తం అంతా నరసింహస్వామిది ఉంది. రకరకాల ఇవి ఉన్నాయి మాస్కులు అన్నీ. అది మాత్రం చాలా భయంకరంగా ఉంది. చూడండి ఇదంతా కూడా అస్సాంకి సంబంధించిందంట. గాయస్ ఈ హట్ చూడండి, కైరింగ్ హట్ అంట, త్రిపుర ట్రైబ్కి సంబంధించిన వాళ్ళది. భలే ఉంది హట్ అయితే. మొత్తం ఇందాక నేను చాలా హట్స్ చూసాను కానీ అన్నిట్లోకెల్లా నాకు ఇది కొంచెం బాగా నచ్చింది. అవి కూడా చాలా బాగా నచ్చాయి, బట్ ఇది సంథింగ్ బియాండ్ దట్. సో చాలా బాగుంది. హాయ్, మై నేమ్ ఈజ్ రూపేష్. Welcome to Tripura. Tripura? So what is your community name? We are the Tripuri indigenous tribe. Tripuri community. Tripuri community. This is our traditional handcraft. Okay. What is this called? This is called, with our young community. Okay. Blue community we call Lokhai. Lukhai. Lukhai. Okay. So this is for This is for collecting the rice. Rice. Which we store rice here. Okay. This is where we put our clothing. Oh. Things. Super. This also same. This is small. And this one which we separate the husk and the rice, no? Okay. So And here which we collect food. And Okay. also we collect the water with water. Putting by a pot. Pot. Okay. Super. త్రిపుర లోపలికి వెళ్దాం. మొత్తం కలర్ఫుల్ హ్యాండ్లూమ్స్ అన్నీ. వినాయకుడిది అసలు ఎంత బాగుందంటే హ్యాండ్ క్రాఫ్ట్ మామూలుగా లేదు అసలు. కెమెరాలో ఎలా కనపడుతుందేమో తెలియదు కానీ బట్ రియల్గా చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉంది. చూడండి ఇది వచ్చేసి లెపిచా ట్రైబ్ అంట, సిక్కిం. మొత్తం ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటి తెలుసా, ఇంతమంది ట్రైబ్స్ మన కంట్రీలోనే పెట్టుకుని మన వాళ్ళు ఎక్కడికో ఆఫ్రికా అటు సైడ్ వెళ్ళి ఎత్తుతున్నారు. ఒకసారి సిక్కిం లోపలికి వెళ్ళి డిజైన్స్ చూద్దాం. వావ్, గొడుగులు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఈ గొడుగులు కాదనుకుంటా. ఓకే అలా ఉన్నాయి చూడండి. ये ओरिजिनल पेंट है. पेंट? ओके. ये प्रिंट करके लाई हूँ मैं, क्योंकि ओरिजिनल 30,000 है इसका दाम. ओके. These are 1,500, ये 4,000 है, these are 500. ఓ, మొత్తం అంతా కూడా పెయింటింగ్, తర్వాత చేనేత వస్త్రాలు ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ అట్లాంటివి. ఇక్కడ చూడండి నాగాలాండ్ ట్రైబ్ హట్ ఉంది, చూద్దాం, భలే ఉంది. ఇదిగోండి నాగాలాండ్ ట్రైబ్ హట్. నాగాలాండ్, ద ల్యాండ్ ఆఫ్ నాగాస్. సార్ చూద్దాం. చూడండి గాయస్, మొత్తం అంతా కూడా ఇవన్నీ హ్యాండీక్రాఫ్టెడ్ అంటారా ఏంటి, ఏమంటారో తెలియదు నాకైతే. చేతితో తయారు చేసినవే కదా ఇవన్నీ. బ్రో, వాట్ ఇస్ దిస్? మొబైల్ స్టాండ్. ఇది చూడండి అబ్బా, ఇది మొబైల్ స్టాండ్ అంట, భలే ఉంది. మొత్తం వెదురుతో చేసింది. కాఫీ కప్పు,
నిజంగా చాలా గ్రేట్. ఒకే కంట్రీ 8 డిఫరెంట్ స్టేట్స్, ఆ 8 డిఫరెంట్ స్టేట్స్కి వివిధ రకాల కల్చర్, వివిధ రకాల హ్యాండ్లూమ్స్, సో అందులో మళ్ళీ ట్రైబల్స్, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ క్లాసికల్ డ్యాన్స్లు, రియల్లీ గ్రేట్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ హానర్ టు బి హియర్. నిజంగా నాకు అంత మంచి ఫీలింగ్ ఉంది. ఎవరైనా సరే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 వరకు మాత్రమే, అంటే 8 రోజులు మాత్రమే ఇది ప్రెసిడెంట్ భవన్లో ఉంటుంది. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్, సో నో కాస్ట్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందంటే ఫ్రీ పాస్ అది. సో నేను రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంతా కూడా మీకు లాస్ట్లో పెడతాను, వీడియో లాస్ట్లో. సో అది స్కాన్ చేసుకొని లేకపోతే ఆ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈజీగా అయితే ఇక్కడికి వచ్చేయచ్చు. మార్నింగ్ 9:30 10 నుంచి మార్నింగ్ 10కి ఎంట్రీ ఉంటుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి 7కి లాస్ట్ ఎంట్రీ ఉంటుంది. అన్నీ మీకు హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్, ట్రైబల్ డాన్స్లు, ట్రైబల్ కల్చర్ అంతా ఎవ్రీథింగ్ ఉంటుంది. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇదొక మంచి సువర్ణ అవకాశము. చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మన వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా ఒక్కసారి వచ్చి చూడాల్సినటువంటి ప్లేస్ నా సజెషన్. నేనైతే రాష్ట్రపతి నిలయంకి వస్తానని కానీ అసలు రాష్ట్రపతి నిలయం లోపల అడుగు పెడతానని కూడా నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ నాకైతే అది. సో మీకు దాదాపు ఇక్కడున్న అన్ని విషయాలు, అన్ని సంగతులు చూపించాను, అన్ని రకాల కల్చర్స్ కూడా చూపించాను. సో అది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అది సో తప్పకుండా మీరు అందరూ వచ్చి విజిట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. భారతీయ కళా మహోత్సవం టికెట్స్ అయితే మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. నెట్లోకి వెళ్ళి భారతీయ కళా మహోత్సవం 2024 టికెట్స్ అని కొడితే కనుక మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి చేసుకోండి. లేకపోతే కనుక ఇక్కడ రైట్ సైడ్ మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, అది స్కాన్ చేసినా మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ బుక్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి నిలయం దగ్గర కౌంటర్స్ ఉంటాయి. సో మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ చూపించి లోపలికి అయితే వెళ్ళొచ్చు.